జగిత్యాల సంత్ రవిదాస్ మహారాజ్ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ నెల 23న హైదరాబాద్ పల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కలసా వందన్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. తెలంగాణ వచ్చిన కలశాలను 33 జిల్లాలకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమం పోస్టర్ను జగిత్యాల బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. జిల్లా నుంచి నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పాత్రికేయ మిత్రులకు ఈనాటి కార్యక్రమం ఏదైతే మేము గతంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు మీడియా సాక్షిగా వివరించడమో జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ కలశం తెలంగాణ రాష్ట్రానికి కూడా రావడం జరిగింది. ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కలశాలను ఏదైతే ఉందో ఆ కలశాలను తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపిణీ చేయడానికి కలశ్ వందన్ అనే ప్రోగ్రాం ఎల్లుండి ఆదివారం నాడు 23వ తారీఖు ఆదివారం నాడు 10 గంటలకు హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణనే ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే భారతీయ జనతా పార్టీ లక్ష్యం తీసుకుందో అందరూ సమానమే, సమరసత, భారతదేశంలో అన్ని కులాలు వర్గాలు అందరూ సమానంగా ఉండాలి, ఎలాంటి మతతత్వ ద్వేషాలు ఉండద్దు, సంతు రవిదాస్ మహారాజ్ గారు బోధించిన బోధనలు వారి సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లి దట్టు దళితవాడల్లోకి తీసుకెళ్లి కార్యక్రమం నిర్వహించాలనే కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి ఆ కలశాన్ని తీసుకురావడానికి ఈరోజు మేము పోస్టర్ ఆవిష్కరణ చేసినాం. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి కలశం తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలోనే బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. కాబట్టి జగిత్యాల జిల్లా ప్రజలకు అందరికీ మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. జగిత్యాల జిల్లా ప్రజలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, దట్టు దళిత సామాజిక వర్గం నుంచి ఉన్న నాయకులంతా ఎల్లుండి జరిగే బహిరంగ సభలో పాల్గొని ఆ కలశాన్ని స్వీకరించి జగిత్యాలకు తీసుకురావాలి. కాబట్టి పెద్ద ఎత్తున అందరూ జగిత్యాల పట్టణం, జగిత్యాల జిల్లా నుండి తరలాలని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.